మనిషి సుఖాన్ని వెతుకుతున్నాడు. మనిషి సంతోషాన్ని వెతుకుతున్నాడు. మనిషి ఆనందాన్ని వెతుకుతున్నాడు. మనిషి మనశ్శాంతిని కోరుకుంటున్నాడు. కానీ ఇవన్నీ డబ్బుంటేనే వస్తాయి అని భ్రమపడుతున్నాడు. ఇవన్నీ డబ్బు లేకుండా మనలోనే పొందవచ్చు. ఎలాగో కొంచెం తెలుసుకుందామా? మరి మనిషి వెతుకుతుంది డబ్బా లేక తనలోని మనశ్శాంతినా? మనిషి జీవితం అంతా ఒక వెతుకులాటే. ఎవరు ఏం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా స్పష్టంగా తెలియని వెతుకులాట. అయినా మాటల్లో మాత్రం ఒకటే చెప్తాడు, సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, మనశ్శాంతి కావాలని. ఈ 4 మాటలు వేరువేరు అనిపించినా మూల మాత్రం ఒకటి. కానీ మనిషి వీటిని ఎక్కడ వెతుకుతున్నాడు? డబ్బుల్లోనా, సంపాదనలోనా, హోదాల్లోనా, భోగాల్లోనా? ఇవన్నీ డబ్బుంటే వస్తాయని భ్రమపడుతున్నాడు. భ్రమలో నుంచి మొదలయ్యేదే జీవితం. డబ్బు లేకపోతే గౌరవం ఉండదు, డబ్బు లేకపోతే సుఖం ఉండదు, డబ్బు లేకపోతే శాంతిగా బతకలేం అనుకుంటున్నాడు. ఈ భయాలే మనిషిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ భయాలే అతన్ని పరిగెత్తిస్తున్నాయి. ఈ భయాలే అతన్ని తాను మర్చిపోయేలా చేస్తున్నాయి. డబ్బు కోసం పెరగెడుతూ సుఖాన్ని కోల్పోతున్నాడు, సంతోషాన్ని త్యాగం చేస్తున్నాడు, ఆనందాన్ని వదులుకుంటున్నాడు, మనశ్శాంతిని చంపుకుంటున్నాడు. ఇంకో వింత ఏమిటంటే ఇవన్నీ డబ్బు కోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. డబ్బు వచ్చిన తర్వాత కూడా ఇవేమీ రావటం లేదు. మరి డబ్బు ఏమిస్తుంది? ఏమివ్వదు. డబ్బు మన అవసరం అంతే. జీవించడానికి డబ్బు కావాలి, శరీరానికి సౌకర్యాలు ఇస్తుంది. కానీ డబ్బు చేయని పనులు కూడా కొన్ని ఉంటాయండి. ఏంటంటే మనసుకు శాంతినివ్వలేదు, నిద్రని కొనుక్కోలేదు, ప్రేమని పుట్టించలేదు, భయాన్ని తొలగించలేదు. డబ్బు ఉన్నవాడి ఇల్లు పెద్దదే కావచ్చు, కానీ మనసు చిన్నదై ఉండవచ్చు. డబ్బు ఉన్నవాడికి భోజనం ఎక్కువే కావచ్చు, కానీ ఆకలి తక్కువే ఉండవచ్చు. అందుకే ప్రపంచం మొత్తం చూసిన డబ్బు ఉన్న వాళ్ళలో కూడా బాధ, ఒంటరితనం, భయం ఎక్కువగా కనిపిస్తాయి. అసలు సుఖం ఎక్కడుంది? సుఖం బయట లేదు. సంతోషము వస్తువులలో లేదు. ఆనందము భోగాలలో లేదు. మనశ్శాంతి పరిస్థితుల్లో లేదు. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనసు కోరినప్పుడు అదే సుఖం, మనసు పోలికలు పెట్టినప్పుడు అదే సంతోషం, మనసు ఆశలతో మండినప్పుడు అదే ఆనందం, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే మనశ్శాంతి. ఇవన్నీ రావాలంటే డబ్బు పెరగాలి కాదు, అవగాహన పెరగాలి. తక్కువలోనే తృప్తి కలగాలి. తనకు ఉన్నదాంతతోనే సంతృప్తి పడగాలి. ఎప్పుడు ఇంకో కావాలి అనేవాడికి ఎంత ఉన్నా తక్కువే. మనిషికి ఉన్న సమస్య డబ్బు లేకపోవడం కాదు, తృప్తి లేకపోవటమే. తృప్తి వచ్చిన రోజు సుఖం వస్తుంది, సంతోషం నిలిచిపోతుంది, ఆనందం ఉప్పొంగుతుంది, మనశ్శాంతి సహజంగా వస్తుంది. మనలోకి తిరిగి చూడాల్సిన అవసరము బయట వెతుకుతూ అలసిపోయిన మనిషి ఒకసారి తనలోకి తిరిగి చూస్తే తాను వెతుకుతుందంతా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. నిశ్శబ్దంగా కూర్చోవటం, అవసరం లేని ఆలోచనలు తగ్గించటం, పోలికలు మానేయటం, కృతజ్ఞత నేర్చుకోవటం, ఇవే నిజమైన సంపదలు. డబ్బు జీవనానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు. సుఖము, సంతోషము, ఆనందము, మనశ్శాంతి డబ్బుతో కొనేవి కావు. అవి మనలో ఉన్నవి వెలికి తీయాల్సినవి. ఇది తెలిసిన రోజు మనిషి వెతుకులాట ముగుస్తుంది, జీవితము మొదలవుతుంది. గురువు పైన అపారమైన నమ్మకం కలిగిన శిష్యునికి భగవంతుడు ఎప్పటికీ దూరంగా ఉండడు. ఎందుకంటే నిజమైన నమ్మకము ఒక భావం మాత్రమే, అది జీవించే సాధన. ఆ నమ్మకమే శిష్యుని అంతరంగంలో శుద్ధమై పరిపక్వమై గురువు రూపంలో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శింపచేస్తుంది. శిష్యుడు గురువుని హృదయంతో పూజించిన క్షణము నుంచే అతని ఆరాధన రూపం మారుతుంది. అక్కడ దేవతల పేర్లు, రూపాలు, భేదాలు అప్రయోజనంగా మారతాయి. ఎందుకంటే ప్రతి దేవత యొక్క తత్వము, ప్రతి శక్తి యొక్క కృప అన్నీ కలిసి గురువు రూపంలోనే శిష్యుని జీవితంలో నిత్య సన్నిధంగా ప్రవేశిస్తాయి. గురువు కేవలం మార్గదర్శి కాదు, శిష్యుడి జీవనయాత్రల్లో నడిచే దైవకృప. గురువు ఉన్న చోటే నిజమైన దైవాలయము. అక్కడ గోడలు అవసరం లేదు, శిఖరాలు అవసరం లేదు,
కావలసింది శ్రద్ధ మాత్రమే. విశ్వాసమే శిఖరము. గురువు మాట వినిపించే ప్రతి క్షణము భగవంతుడే శిష్యునితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలోని హెచ్చరిక, ఆ మాటలోని ఆశీర్వాదము, ఆ మాటలోని విముక్తి దాగి ఉంది. కాబట్టి భక్తులారా, గురువుని బయట చూడకండి, మీ అంతరంగంలో స్థిరపరచుకోండి. గురువు మీద నమ్మకం నిలకడగా ఉంటే భగవంతుని వెతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడు భగవంతుడే మీ జీవితంలోకి వెతుకుంటూ గురువు రూపంలో మీతో నడుస్తాడు.